అందరికీ నమస్కారం. టీడీపీ నేతపై కత్తులతో దాడి. ఆయనకి తీవ్ర గాయాలు. ఆయనతో పాటు ఇంకో ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఇది విషయం పైన తీవ్ర కోపంలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. అసలు ఈ విషయానికి కారణం ఏంటి? అలా నేత పైన దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరు చేశారు? అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్‌తోని నాకు చాలా బూస్టింగ్ అనేది లభిస్తుంది. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదంతా కూడా గుడివాడ గూడ్‌మెన్‌పేటలోనైతే టీడీపీ నేత పైన ప్రత్యర్థులు దాడిలోని తీవ్రత అంటే ఉధృత వాతావరణం అయితే నెలకొందక్కడ. ఈ ఘటన పైన చట్ట ప్రకారం చర్యలైతే తీసుకోవాలని జనసేన, కూటమి నేతలు ఆందోళనకైతే దిగారు. టీడీపీ నేత పైన కత్తులతో మూకమ్మడి దాడి జరిగింది. కత్తిపోట్లతోని ముగ్గురు గాయపడ్డారు. గూడ్మెన్పేటకు చెందిన టీడీపీ నేత వేసపోగు ఇమాన్యుయల్‌కు ప్రత్యర్థులు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఘర్షణ జరిగిందనమాట. వాళ్ళకి, ఈయనకి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఇమాన్యుయల్ ప్రత్యర్థులు అయిన గూడ్మెన్పేట సెంటర్‌లోని కత్తులతో మూకమ్మడిగా అయితే ఆయనపైన దాడి చేశారు. ఇమాన్‌పై దాడి చేయడాన్ని స్థానికులైతే అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్న జనం పైన ప్రత్యర్థులు వర్గీయులైతే దాడి చేశారు. ఈ ఘర్షణలోని అడ్డుకున్న వారిలో ముగ్గురికైతే తీవ్రంగా గాయపడ్డారు. ఇమాన్యుయల్‌తో సహా మరో ఇద్దరికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. గుడివాడ టూ టౌన్ పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలోని బాధితులను జనసేన ఇన్ఛార్జు బూరగడ్డ శ్రీకాంత్, అలాగే కూటమి నేతలు కూడా పరామర్శించారు. ఈ దాడిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆయన పైన టీడీపీ నేత పైన దాడి చేయడాన్ని అయితే వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇలా ఎందుకు దాడి చేస్తున్నారు అంటూ తీవ్ర కోపంలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం గారు కూడాను తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. వాళ్ళపైన ఎలాగైనా చర్యలు తీసుకోవాలనే ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.